లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి 73వ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో బాలయోగి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత ఎర్ర వేణుగోపాల్ నాయుడు తదితరులు హాజరయ్యారు. స్పీకర్గా దేశానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బాలయోగి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని వక్తలు కొనియాడారు. బాలయోగి గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి, కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం. ఎంతోమంది నాయకులు వస్తారు, ఎంతోమంది పోతుంటారు. ఈ భూమి మీద రాజు వచ్చారు, రాజ్యాలు పోయినాయి, అందరూ పోయారు. అయితే వాళ్ళు చేసిన మంచి పనులు, ఇందాక వాసు చెప్పినట్టు ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యం. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ స్వర్గీయ బాలయోగి గారు. ఈ రోజున ఈ కంబాల చెరువు పార్కు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చారు మాకు. మీకు మీలో చాలామంది సీనియర్స్కి గుర్తు ఉండి ఉంటుంది. ఆయన స్వయంగా ఆయన దీంట్లో పాల్గొన్నాడు. గుర్రపటెక్కలో ప్రక్షాళన చేయడంలో ఆయన కూడా దీంట్లో పాల్గొన్నాడు. బాలయోగి గారి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం, ఆయనకి పుట్టినరోజు కార్యక్రమం కానీ, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమం కానీ అభిమానులతోటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఘనంగా చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. లోక్సభ స్పీకర్ అయినా కొన్ని నిజాయితీ విలువలకు కట్టుబడిన వ్యక్తి ఆయన. స్వర్గీయ బాలయోగి గారు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ మహానాయకుల్లో ఒకరు. కొందరు మృతజీవులు ఉంటారు, కొంతమంది జీవన్మృతులు ఉంటారు. ఈయన చనిపోయినా సరే ప్రజల హృదయాల్లో ఇప్పటికీ కూడా చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడడం అనేది మరి బాలయోగి గారు ఈ దేశానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవల యొక్క ఫలితం. ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా జీవిత ఆఖరి గడియల వరకు కూడా పనిచేసిన బాలయోగి గారు నిజంగా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయుడు. బాలయోగి గారి యొక్క 73వ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గన్ని కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ, బాలయోగి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నావా, లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు. ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం, ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది. ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి. నిస్వార్థంగా ఇలా చేయగలిగారంటే రాజకీయంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ముందుకెళ్లారన్న విషయం కూడా ఈ తరం వాళ్ళు గమనించాలి. మరి ముఖ్యంగా ఈ 73వ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి ఆయన తనయుడు అమలాపురం ఎంపీ అవ్వడం, మరొకటి కోటిపల్లి నరసాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం, పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండు కూడా ఆయనకి మెక్కిలి ఇష్టమైన రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం కింద భావిస్తా ఉన్నాం. 3వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శుభ పరిణామం ఏంటంటే బాలయోగి గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీ కావడం, అలాగే ఆయన ఏదైతే కోరిక ఉందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా శుభసూచకం. మరి ఏదైతే బాలయోగి గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్గా అవడం మా స్ఫూర్తి ఈ యువత అంతా కూడా తీసుకొని మరి జీఎంసీ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఆయన కీర్తిని రాష్ట్ర భారతదేశం